హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అందరూ చేస్తున్న ఇంటీరియర్ బిగ్గెస్ట్ మిస్టేక్. మీరు కూడా చేస్తున్నారా? ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రాంగ్ లైటింగ్. సో లైటింగ్ ఏంటంటే మనం ఫాల్ సీలింగ్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ద సేమ్ లైటింగ్. అందులో వల్ల ఏంటంటే లుక్ అనేది మనకి కంప్లీట్ గా కూల్ లైట్ వేయడం వల్ల హాస్పిటల్ లుక్ రావడం లేకపోతే నార్మల్ లుక్ రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే కరెక్ట్ గా లేయర్ లైటింగ్ చేస్తే ఇల్లు అనేది మనకి ప్రీమియం లుక్ కనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, ఎక్సెస్ ఫర్నిచర్. మనం ఏంటంటే ఇంటీరియర్ లో ప్లాన్ చేసుకునేటప్పుడు పెద్ద బెడ్ రావాలి, పెద్ద సోఫా రావాలి, పెద్ద ఫర్నిచర్ రావాలి అనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన ప్లేస్ అనేది కంప్లీట్ ఆక్యుపైడ్ అవుతుంది. సో ఇంటీరియర్స్ అంటే కంప్లీట్ స్పేస్ ని ఆక్యుపై చేయడం కాదు, ఉన్న ప్లేస్ ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా కస్టమైజ్ చేసి మీకు ప్రీమియం అవుట్పుట్ ఇవ్వడం అనేది ఇంటీరియర్స్ రెస్పాన్సిబిలిటీ. సో మిస్టేక్ నెంబర్ 3, స్టోరేజ్ ప్లానింగ్. ఇనిషియల్ గా డిజైన్ చేసేటప్పుడు స్టోరేజ్ గురించి ఆలోచించరు. తర్వాత ఏమవుతుంది, బాక్సెస్, కట్లెట్స్ ఎవ్రీవేర్ ఇవన్నీ మనం ఎక్స్ట్రా సెట్ చేస్తూ ఉండాలి. ప్రాపర్ స్టోరేజ్ ప్లానింగ్ లేకుంటే ఎంత కాస్ట్లీ ఇంటీరియర్ అయినా మెస్సీగా కనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 4, వెంటిలేషన్ ఇగ్నోర్. సో హైదరాబాద్ లో హీట్ అందరికీ తెలుసు, కానీ చాలా మంది విండో క్రాస్ వెంటిలేషన్ గురించి ఎవరు ఆలోచించరు. విండో ప్లేస్మెంట్, ఎయిర్ ఫ్లో ఇవన్నీ ఇగ్నోర్ చేస్తే ఏసీ కూడా సరిగ్గా పనిచేయదు. మిస్టేక్ 5, పింట్రెస్ట్ కాపీ వితౌట్ బడ్జెట్. పింట్రెస్ట్ లో చూసిన డిజైన్ సేమ్ అలానే కావాలనుకుంటారు, కానీ బడ్జెట్ చెక్ చేయరు. ఫైనల్ గా ఎక్స్పెక్టేషన్ ఒకటి, రియాలిటీ ఒకటి. డిజైన్ ఆల్వేస్ బడ్జెట్ కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్కేఎం హోమ్ ఇంటీరియర్స్ లో ముందు మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్స్ మేము కన్సిడర్ చేసి దాని తగ్గట్టు మీకు డిజైన్ చేసిస్తాం.